ప్రేమగల మా తండ్రి, ప్రభువాని స్తోత్రం చెల్లించుకొంచున్న ఇప్పటి వరకు మీరు జరిగించిన ఈ కోరికను బట్టి మీ సందులో స్తుతిస్తున్నా, మహిమపరుస్తున్నా. తెరవబడిన గ్రంథమున్నవి, తెరవబడిన హృదయములు మాకు దయచేయమని అవి నన్ను మీ శిరోచాన్ని మరుపరిచి మాకు కావలసిన వర్తమానంలో ఉన్న ఆత్మీయ సత్యాలను మాకు బయలుపరచమని, వినిచిన అనేక మంది హృదయాలలో మీ మాటలో ఉన్న శక్తి ప్రవహింపచేసి అపవాదిని ఎదిరించగలిగే శక్తిమంతులుగా చేయమని, సమస్త నిద్రమత పరచాంపు శక్తులను బంధించి మీ మాటలో ఉన్న శక్తి అనేక మంది హృదయాల్లో కార్యము జరిగించమని క్రీస్తునామం ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మన పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 6వ అధ్యాయము 35 నుండి 38వ వచనముల వరకు మనము ధ్యానించుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయము 35 నుండి 38వ వచనముల వరకు మనము ధ్యానించుకుందాం. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇవ్వుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారై ఉండుడి. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. ఇయుడి, అప్పుడు మీకు ఇవ్వబడును. అణచి కుదిరించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో పోయుదురు. కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుదురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పెను. ఈ వచనాల్లో చాలా ప్రాముఖ్యమైన సంగతులు మనం చూడొచ్చు. మొదటిది ఏంటంటే, నీ శత్రువులను ప్రేమించుడి. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన
చేయుడి. ఇది ప్రభువారు నేర్పించిన ఒక సూక్తులలో ఒక మంచి మాట. ప్రభువారి యొక్క మనసు ఎంతటి శత్రువులనైనా ప్రేమించమని అంటున్నారు. కానీ ఈ లోకము ఏమని చెప్పిందో తెలుసా అండి? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనే పద్ధతిని పాటిస్తుంది ఈ లోకం. కానీ బైబిల్ సిద్ధాంతం ఒకటే. ఎంతటి శత్రువులు, మీ శత్రువులను ప్రేమించండి, అవసరంతో క్షమించండి. ఏమైంది? ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం. మనుషుల అపరాధములను క్షమించిన ఎడల మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మనుషుల అపరాధములను మీరు క్షమింపకపోయిన ఎడల చదవండి. గమనించండి. మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. కనిపించేని పొరుగు వారి యొక్క అపరాధములను తప్పులను క్షమించలేని నేను సృష్టించిన సృష్టికర్తని నీ పరలోకపు తండ్రి నీ తప్పులను ఎలా క్షమిస్తాడనుకుంటున్నావు? ఈ లోకంలో దేవుని స్వరూపాన్ని ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు తన పొరుగు వారిని ఎలాగైతే ఆయన క్షమించారో అలాగ నేను మనము క్షమిస్తే క్రీస్తు మాదిరిని మనం ఈ లోకంలో కనపరచగలం. అయితే మీలో చాలా మంది అడగచ్చు, ఇంత క్షమిస్తున్నాం కదా, ఇంత ఓర్చుకుంటున్నాం కదా, ఇంత సహిస్తున్నాం కదా, వాళ్ళు ఇంకా నా మీద ఇంకా పత్రం తరాయిస్తున్నారు అని మీలో చాలా మంది అడగచ్చు. ఈ లోకంలో మీరు ఎంత ఓర్చుకుంటారో మీ ఓర్పుకు తగిన ప్రతిఫలము దేవుని దగ్గర నుండి వస్తుంది. మీ ఓర్పే మిమ్మల్ని మానసికంగా శారీరకంగా ఒత్తిడికి తీసుకొని వస్తున్న వారి యొక్క మనస్సును వారి ఆలోచనలను మార్చి మీ మనస్సును అర్థం చేసుకునే మనస్సును ఇవ్వగల సమర్థుడు. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా గమనించి, మీ ఓర్పు మీ సహనమే అనేకులను క్రీస్తు యొద్దకు నడిపించడానికి నీవు ప్రథమ కారకులు అవుతావు. లూకాసు వార్త 6వ అధ్యాయానికి వచ్చాము. లూకాసు వార్త 6వ అధ్యాయంలోకి వస్తే ఇక్కడ మనం ఏం ధ్యానించాం? మీ శత్రువులను ప్రేమించండి, మేలు చేయండి, అప్పు ఇవ్వండి, అప్పుడు మీ ఫలము గొప్పదిగా ఉంటుంది. అన్నీ ఉన్నవాడికి ఇవ్వడంలో పెద్ద గొప్ప కాదండి. లేనివానికి, పేదవానికి,
వస్త్రహీనునికి అట్లాంటి వాళ్ళకి ఇచ్చినప్పుడు, అట్లాంటి వాళ్ళకి ఇస్తే మీరు దేవునికి ఇచ్చినట్లే. ఆమేన్. అందుకని కదా యెషయా గ్రంథం 58:8 ఉంటుంది కదా, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకు. ఒకసారి యెషయా గ్రంథం 58:8. అసలు ఉపవాసము అనడానికి బైబిల్ ఏం చెప్తుందో మనం ఆలకిద్దాం. యెషయా గ్రంథం 58:8. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రమునిచ్చుటయు, ఇది ఏ కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఎవరెవరికి ఇవ్వాలండి? రక్త సంబంధికి, బ్లడ్ రిలేషన్ అంటారు చూడండి, వారికి మనకు కలిగి ఉన్న దాంట్లోనే కొద్దిగా మనం వాళ్ళకి ఇవ్వడమే నిజమైన ఉపవాసం. వస్త్రహీనునికి ఇవ్వడమే నిజమైన ఉపవాసం. ఆకలి కొనిన వారికి ఇవ్వడమే నిజమైన ఉపవాసం. దప్పిక కొనిన వారికి ఇవ్వడమే నిజమైన ఉపవాసం. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. గమనించండి, మన జీవితంలో మనకు మన పొరుగు వారికి, కలిగి ఉన్న వారికి ఇవ్వడం అది గొప్పగా, కానీ లేని వారికి ఇవ్వడం, లేని వారికి ఇస్తే అది మనం దేవునికి ఇచ్చిన దాంతో సమానము. గమనించండి, మొదటి ఏంటిది? నీ శత్రువులను ప్రేమించండి, మేలు చేయుడి, అప్పుయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. శత్రువులు అంటే ఎవరో కాదండి. ఒక మాట చెప్పమంటారా? మన పొరుగువారు, మన చుట్టుప్రక్కల ఇరుగు పొరుగువారు కాదు మన శత్రువులు. మన కోపమే మనకు బద్ధ శత్రువు అని ఏ రోజున మనం తెలుసుకుంటామో, ఈ మాట ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోండి. మన కోపమే దేవునికి సమీపంగా చేరనివ్వకుండా చేసే ఒక అడ్డుబండ. అందుకనే కదా చిన్నప్పుడు మంచాలు చదువుకున్న పద్యాల్లో, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్షణ అని. నీ కోపమే నిన్ను ఒక బద్ధ శత్రువుగా చేసింది కాక, నీ పొరుగు వారిని, నీ చుట్టుపక్కల ఉన్న వారిని, నీ సొంత వారిని, నాన్న వారిని నిన్ను బద్ధ శత్రువులుగా చేస్తుంది. అదే నువ్వు దీర్ఘ శాంతము వహించి వారితో ప్రేమ కలిగి మాట్లాడు, అప్పుడు నువ్వు చూసే విధానంలో, నువ్వు పలకరించే విధానంలో వాళ్ళు నీకు శత్రువులే కనబడరు, వాళ్ళు నీకు ఎప్పుడు మిత్రులుగానే కనబడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే కోపపడుడి కానీ పాపము చేయకుడి.
మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు మీలో కోపము నిలిచి ఉండనీయకుడి. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టమని దేవుని వాక్యం అనేక సందర్భాలలో అనేక విధాలుగా మనకు తెలియజేస్తుంది. ఈ రోజున మానవుడు అన్నిటినీ జయిస్తున్నాడు, కానీ తన విషయానికి వస్తే ఒక్కటి జయించుకొనలేకపోతున్నాడు, అదే కోపం. నా ప్రియమైన సహోదరులారా, గమనించు, నీ శత్రువులను ప్రేమించు. అలా ప్రేమించినప్పుడే నీకు పరలోక రాజ్యంలో స్థానం ఉండదు. తర్వాత వచ్చి 6:36 వచ్చి, మీరు సర్వోన్నతుని కుమారులైయుందురు, ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడనై ఉన్నట్లు మీరును కనికరము గలవారై ఉండుడి. మీరు గమనించారా? మీరు సర్వోన్నతిని దేవుని కుమారులు అనబడుదురు అనే పదానికి దగ్గరగా గారడివాడైన సీమోను పేతురును చూచి, వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గాన్ని చూపిస్తారు అని అంటాడు. గుర్తుందా మీకు? అపోస్తల కార్యంలో అంటాడు. అపోస్తల కార్యంలో గారడివాడైన సీమోను పేతురును చూచి పరిశుద్ధాత్మను ద్రవ్యము రూపంలో దాన్ని కొనుక్కోవాలని చూసినప్పుడు సీమోను పేతురు వారు ఒక మాట అంటారు, నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేనందున దీని విషయంలో నీకు పాలు పంపులు లేవు. ఈ రోజున కాదు, బైబిల్లో పరిశుద్ధాత్మను ద్రవ్యము రూపంలో కొనుక్కోవాలని చూసిన గారడివాడైన సీమోను, వీరు దేవుని ఆత్మ చేత నింపబడి గద్దించినప్పుడు, అప్పుడు సీమోను పేతురు దేవుని ఆత్మ చేత నింపబడి వీరు కార్యములు జరిగిస్తుంటే వీరిని చూసి కాపీ కొట్టాలని చూశాడు గారడివాడైన సీమోను. మీరు గమనించాలి, సీమోను వేరు, గారడివాడైన సీమోను వేరు. ఈ గారడి చేస్తారు చూడండి, మెజిషియన్స్ ఉంటారు చూడండి, వీరిని అస్సలు నమ్మవారు. వీరు దేవుని రాజ్యంలో వీరికి స్థానం ఉండదు. వీరు సర్వోన్నతులైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గాన్ని మీకు ప్రకటిస్తారు అని ఏ గారడి వాడైన సీమోను పేతురును చూపించి చెప్పిన సందర్భాన్ని మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తాం. అయితే యేసు ప్రభువారు శరీరధారి ఉన్న దినాల్లో ఆయన చుట్టూ అనేక మంది జన సమూహంలో ఉన్నప్పుడు గమనించండి,
మీరు సర్వోన్నతుని దేవుని కుమారులు అనబడుదురు. ఆ మాట చదవండి ఒకసారి. మీరు సర్వోన్నతిని దేవుని కుమారులు అనబడుదురు. ఆయన కృతజ్ఞత లేని వారిని కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు అంటూ ఈ పరిసయ్యులు సద్దుకయ్యుల దగ్గర వచ్చి ప్రభువారు వారి మీద జాలి చూపి వారి మీదకి వచ్చి వారి భుజం మీద చేస్తుంటే చేయి వేస్తూ ప్రభువారు ఒక మాట అన్నారు. మీ పరలోకపు తండ్రి కనికరము గలవాడు గనుక మీరు కనికరము కలిగి ఉండమని ఆయన ఇట్లా వారి భుజమే చేస్తున్నప్పుడు వాళ్ళ మాటను ఓర్చుకోలేక వెనక్కి వెళ్ళిపోయారు. కారణం ఏంటి? వారు ధర్మశాస్త్రము బాగా చదివి బాగా ఆరితేరిపోయి ఉన్నారు. ఒకసారి ఆలోచించండి, మన జీవితాలలో దేవుని వాక్యాన్ని బాగా చదివేసి దేవుని వాక్యంలో ఉన్న మాటలు కనుక మనం ఈ లోకంలో క్రియల ద్వారా మనం కనపరచకపోతే దేవుని నామానికి సిగ్గు తెచ్చేవారుగా మనం మిగిలిపోతాం. మీ పరలోకపు తండ్రి కనికరము గలవాడు కనుక మీరును కనికరము కలిగి ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన చెప్పిన మాటలలో ఉన్న శ్రేష్టమైన సారం కూడా ఇదే. మన పరలోకపు తండ్రి అయిన దేవుడు ఆయన కనికరము గల దేవుడు, జాలి గల దేవుడు, ప్రేమ గల దేవుడు, దీర్ఘశాంతం గల దేవుడు, కృపావాత్సల్యత గల దేవుడు. ఆయన కరుణా సంపన్నుడు. ఆయన దగ్గర ఎంతటి పాపికైనా పాప క్షమాపణ ఉంటది, కానీ ఆయన పాపాన్ని అసహించుకునే దేవుడు, పాపిని ప్రేమించే దేవుడు. కనుకని నేటికి యావత్తు ప్రపంచమంతటా ఆయన ఆరాధిస్తున్నారంటే ఆయన రక్తం చేత కొనబడి పరిశుద్ధపరచబడి పాపం అనే ముళ్ళను విరిచి మనకు పాప క్షమాపణ ఇచ్చిన ఆ దేవాది దేవుడు, ఆ ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. అందుకనే కదా ఏప్రిల్ రాసిన పత్రిక 7:26 పాపరహితుడును నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకమైన వాడు, ఆకాశ మండలముని మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. అందుకని దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని ఆనాడు ఆ గుడ్డివాడు బిగ్గరగా కేక వేసినప్పుడు ఆ మార్గము మధ్యన వెళుతున్న ప్రభు ఒక్కసారి ఆగి వెనక్కి తిరిగి చూచి, నీకేమి కావాలి, వాట్ డు యు వాంట్ ఫ్రమ్ మీ అని ప్రభు అడిగినప్పుడు, అయ్యా నాకు చూపు కావాలి, ఐ వాంట్ విజన్, నాకు చూపు కావాలి అన్నప్పుడు, అయితే చూడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది అని ప్రభువారు ఆ గుడ్డివాని యొక్క కళను ముట్టినప్పుడు అతను చూడసాగాడు.
ఆ కార్యమును చూసిన ఆ జన సమూహము ప్రభువుని స్తుతించడం ప్రారంభించారు. అందుకని కదా మానవులకు నోరిచ్చిన వాడెవడు? రొట్టివాణి గాని, కుంటివాణి గాని, మూగవాణి గాని చేసినదెవరు? నీ దేవుడైన యెహోవాను నేనే కదా. అందుకనే గమనించండి, వారిని ఒక తక్కువ అంచనేకండి. జ్ఞానులు ఎదుట వారి స్థితిని మార్చి జ్ఞానులకు సిగ్గుపరిచి తన అద్భుత కార్యమును జ్ఞానులు ఎదుట కనపరచగల పరాక్రమం గల దేవుని ఈ రోజున మనం ఆయన పాదాలు పట్టుకున్నాం, ఆయన మీద ఆనుకున్నాం, ఆయన మీద ఆధారపడ్డాం. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా గమనించి ఆ తర్వాత 37వ వచనం, 6వ అధ్యాయం లూకా సువార్త 37వ వచనం. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి. చూసారండి, క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. ఈయుడి, అప్పుడు మీకు ఇవ్వబడును. అణచి కుదిరించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే బాబోయ్ ఏంటండి, మనం ఏ కొలతతో అయితే ఎదుటి వారి విషయంలో కొలుస్తామో అదే కొలత దేవుడు మనం విషయంలో కొలిస్తే మనము దేవుని ఎదుట నిలవబడగలమా? Can we stand in front of the Almighty God? కొంతమంది చూడండి, వారు ఎన్నో తప్పులు కప్పిపెట్టుకొని వారి కరెక్ట్ అని వారి మనసును సమర్థించుకొని ఎదుటి వారి ఉన్నదన్నట్టు ఖచ్చితంగా మాట్లాడతారు. ఎదుటి వారిని ఖచ్చితంగా ఉన్నదన్నట్టు నిలదీసి ఖచ్చితంగా మాట్లాడతారు. అయితే ఈ రాత్రి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నువ్వు నీ పొరుగువాని విషయంలో నువ్వు ఏ కొలతతో అయితే కొలుస్తారో అదే కొలత నీ విషయంలో కొలవబడుతుంది. ఈ విషయాన్ని ఎవ్వరు మర్చిపోకండి, ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. నీ పొరుగువాని విషయంలో నువ్వు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలత నీ విషయంలో కొలవబడుతుంది. గమనిస్తున్నారా? ఆలోచిస్తున్నారా? గ్రహిస్తున్నారా ఈ మాటను? నా ప్రియమైన సహోదరులారా గమనించండి. చివరిగా లూకా సువార్త 6వ అధ్యాయము 45వ వచనాన్ని మనం చదువుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును.
హృదయము నిండి ఉన్న దానిని బట్టి ఒకని నోరు మాట్లాడును. ఒకని నోరు మాటలాడును. ఈ మాట చాలా చాలా ప్రాముఖ్యమైన మాట. మీ బైబిల్లో అండర్లైన్ చేసుకో. అలాగే ఇదే 6వ అధ్యాయం 37వ వచనాన్ని కూడా మీ బైబిల్ అండర్లైన్ చేసుకోండి. చాలా ప్రాముఖ్యమైన మాట, చాలా చాలా ప్రాముఖ్యమైన మాట. 35 నుండి 37 వరకు ఈ మాటలను మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి మనతో వాక్యం ద్వారా మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా మీ హృదయాన్ని దేవుని వైపు త్రిప్పుకొని మీ హృదయాలను దేవుని వాక్యములకు లోబడే హృదయంగా చేసుకోకపోతే తీవ్రమైన నష్టానికి గురవుతారు. విన్నారు కదా? హృదయం నిండిన దానిని బట్టి ఒకరి నోరు మాట్లాడుతుంది. నీ హృదయంలో దేవుని వాక్యాన్ని ప్రథమ స్థానంతో, నీ హృదయంలో దేవుని వాక్యంతో నింపుకుంటే నీ నోటు దేవుని వాక్యమే వస్తుంది. అదే నీ హృదయంలో బూతులతో నింపుకుంటే నీ నోరు కూడా అదే మాట్లాడుతుంది. నా ప్రియమైన సహోదరులారా, గమనించు. ఈ రాత్రి వర్తమానం పెట్టిన సహోదరి యవనస్తులు ఈ రాత్రి నీ హృదయంలో నువ్వు దేనిని నింపుకుంటున్నావో ఈ వాక్యమును ఎక్కడ కూర్చొని పెట్టినావో నాకు తెలియదు, కానీ దేవుడు నీతో సూటిగా, నీతో నాతో మనతో సూటిగా మాట్లాడుతున్నాడు కనుక నీ హృదయంలో దేనితో నీవు నింపుకుంటున్నావు. నీ హృదయంలో దేవుని వాక్యముతో నింపుకున్నప్పుడు నీ చూపు, నీ ఆలోచనలు, నీ తలంపులు నెత్తి నుండి కాలు వరకు నీ హృదయము పరిశుద్ధత కొరకు ప్రాకులాడే దిశగా పయనిస్తుంది. ఈ లోకముతో నింపుకున్నావా? వంకర మార్గంలోకి నన్ను నడిపిస్తుంది. నీ హృదయము నువ్వు దేనితో హృదయంలో నింపుకున్న దానిని బట్టి నీ పాదాలు నిన్ను ఆ దిశగా నిన్ను నడిపిస్తుంది. నీవు దేవుని వాక్యంతో నింపుకున్న కుమారుడు, కుమార్తె, సహోదరి అయితే ఈ మాటలు దేవుని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి మీ హృదయాన్ని దేవుని వాక్యముతో నింపుకోండి. మీ జీవితాలు మార్చబడతాయి, బాగుపడతాయి. కనుక మన హృదయములలో దేవుని వాక్యంతో నింపుకుందాం. ఆయన దృష్టిలో మనం నీతిమంతులుగా, యథార్థమంతులుగా తీర్చబడదాం. ఆయన వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో యుగాలు తరతరాల వరకు మనం ఆయనతో నడిచి ఆ బంగారు వీధులలో విహరించే ఆ శుభప్రదమైన దినము కొరకు మనం ఎదురు చూస్తూ దేవుని వాక్యపు వెలుగులో మన హృదయాలను పరీక్షించుకొని మన హృదయాలను సత్యమైతే దేవునితో, మనుషులతో సమాధానం కలిగి జీవిద్దాం. అటు దేవుని మహాకృప మనందరికీ తోడు ఉండి నడిపించిన గాక. ఆమేన్. స్థలం ఉంచండి, ప్రార్థన చేసుకోండి. ప్రేమగల మా తండ్రి, ప్రభువాని స్తోత్రం చెల్లించుకొచ్చిన ఈ విన్న ఈ వర్తమానము చెప్పి ఉన్న నాకు, విని ఉన్న ఈ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి.
విన వర్తమానం వీరందరూ హృదయాల్లో ముద్రించి వారి హృదయాలలో ఇటు మీ వాక్యము ప్రకటించిన నా హృదయంలో మీ మాటతో నింపుకొని పరిశుద్ధత కొరకు ప్రాకులాడే జై జీవితాన్ని నాకును ఈ రాత్రి వర్తమానము విన్న దేవుని ప్రియులందరి హృదయాలలో మీ మాటతో నింపి పరిశుద్ధత కొరకు ప్రాకులాడే జై జీవితం అనుగ్రహించమని క్రీస్తునామం ప్రార్థించి వేడుకొని అడిగినాం తండ్రి. ఆమేన్.